మహాశివరాత్రికి ఉమ్మడి విశాఖ జిల్లా సిద్ధమవుతుంది. విశాఖలో స్వయంభూ ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మహాశివరాత్రి సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆర్కే బీచ్ వేదికగా సుబ్బరామరెడ్డి కళాపీఠం ప్రతి ఏటా నిర్వహించే కోటి లింగార్చన కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడవచ్చు, ఇవన్నీ కూడా విశాఖలోని కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న ఆర్కే బీచ్లో దీనికి సంబంధించి పెడతారు. మొత్తం 1,08,00,000 శివలింగాలను అక్కడ ఏర్పాటు చేశారు. వీటిని పవిత్ర జలాలతో అర్చన కార్యక్రమం. ఇందులో నేరుగా ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో వారే చేసే క్రమంలో చేస్తున్నారు. అయితే కాకినాడకి చెందిన శివభక్తులు దాదాపు 40 సంవత్సరాల క్రితం దీన్ని అంకురార్పణ చేశారు. అయితే ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు సుబ్బరామరెడ్డి దీనికి ఆర్థికంగా సహకరిస్తూ దీన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆ దశలో ఇప్పుడు తాజాగా జరిగే మహాశివరాత్రి మహాకుంభాభిషేకం 41వ సంవత్సరంగా తెలుస్తుంది. ఈ దశలో ఈ మహాకుంభాభిషేకం సందర్భంగా వారణాసితో పాటు ఇతర ప్రాంతాల నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చి భక్తులు అంటే స్థానిక ప్రజల చేత అభిషేకం చేసే ప్రక్రియ చేస్తారు. ఇలాగే మరోవైపు చూసుకుంటే మహా యాగం కూడా నిర్వహిస్తారు. ఇక్కడ హోమ కార్యక్రమంలో కూడా ప్రజలు పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి ఏటా దీనికి సంబంధించి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కొందరు కళాకారులను కూడా విశాఖ నగరానికి రప్పించే క్రమం జరిగింది. కానీ ఈసారి ఐఎఫ్ఆర్ నేపథ్యాన పరిమితంగానే దీనికి సంబంధించి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 1,08,00,000 శివలింగాలతో కూడిన ఈ శివలింగాన్ని ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా పవిత్ర జలాలతో అభిషేకం చేసే పరిస్థితి ఉంది. ఈ రకంగా చూసుకుంటే శివరాత్రి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ప్రజలు మాత్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పవిత్ర జలాలతో ఈ శివలింగ అభిషేకం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తానికి ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా మహాకుంభాభిషేకం విశాఖలోని ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఇది 41వ ఏటగా కూడా ఇక్కడ స్థానికుల మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, ఆర్కే బీచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.